బ్యాంకులో డబ్బులు దాచుకుంటే గొప్ప వాళ్ళు కానన్నారు, లేదంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే గొప్ప వాళ్ళు కానన్నారు. దెన్ వాట్ ఈస్ ద వే టు గెట్ రిచ్? సో బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు దాచుకోవడం కన్నా ముందు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఎంప్లాయ్మెంట్ చేసి వచ్చిన జీతంతో ధనవంతులైన వాళ్ళు ఎవరు లేరు. బ్యాంకులో డబ్బులు దాచి వచ్చిన వడ్డీతో ధనవంతులైన వాళ్ళు ఎవరు లేరు. ధనవంతులు అవ్వాలి అంటే అయితే బిజినెస్లో ఉండాలి, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉండాలి, లేకపోతే ప్రెషియస్ మెటల్స్లో ఉండాలి, లేకపోతే స్టాక్స్లో ఉండాలి. సో ఇక్కడ మనం ఏదైతే చెప్తున్నామో, మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్కి వద్దాం. సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక 60 కిలోమీటర్లోనో 100 కిలోమీటర్లోనో గజం 5,000కో 10,000కో వస్తుందని చెప్పేసి అని కొంటారు. ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది, 10 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది అనేటువంటి మాట కన్నా కూడా, నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా అప్పు చేసి పెడుతున్నాను, నెక్స్ట్ మంత్ నాకు ఏం వస్తుంది అనేటువంటి థాట్ ప్రాసెస్, ఎంటర్ప్రీనర్షిప్ కల్చరు, ఇన్వెస్టింగ్ కల్చర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అసెట్స్ అనేటువంటివి మనల్ని గొప్పగా చేస్తాయి, కానీ అసెట్స్ కన్నా కూడా మన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మనల్ని గొప్పగా చేస్తుంది. రియల్ ఎస్టేట్లో డబ్బులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, స్టాక్ మార్కెట్లో డబ్బులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ అసెట్ క్లాసెస్ అనేటువంటివి మనల్ని గొప్పగా చేస్తాయి, పేదవాళ్ళు చేస్తాయి, కానీ అందులో మనం వాడేటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అది మనల్ని మారుస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం రాబర్ట్ కియోసాకి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఆయన అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టిన వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి నాకేం ఆదాయం వస్తుంది అనేటువంటి ఆలోచన ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో లోన్స్ తీసుకుంటాం, వాడు బిల్డర్ ఏమో 3 సంవత్సరాల తర్వాత డెలివరీ ఇస్తాను, 2 సంవత్సరాల తర్వాత డెలివరీ ఇస్తాను అని చెప్పేసి, అంతవరకు వడ్డీ నా పాకెట్ నుంచే కదా వెళ్తుంది. ఇప్పుడు అవుట్స్కట్స్లో ల్యాండ్ కొన్నాను, ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత డెవలప్ అవుద్ది, కానీ అంతవరకు వడ్డీ నేనే కదా కడుతున్నాను. సో గుడ్ డేట్కి బ్యాడ్ డేట్కి ఉన్న డిఫరెన్స్ మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్లో ఇమీడియట్ రిటర్న్స్ అనేటువంటి, క్యాష్ ఫ్లోస్ అనేటువంటివి ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ అవుతుంది. అండ్ ఇండియన్స్కి ఉండేటువంటి ఇంకొక బ్యాడ్ అలవాటు ఏంటి అంటే కనుక, లైబిలిటీస్ని కూడా అసెట్స్ కింద భావిస్తుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక కారు ఉంది, అది నాకు ఆస్తి అనేటువంటి పద్ధతుల్లో ఫీల్ అవుతుంటారు. నాకు హోమ్ ఉంది, ఆ హోమ్కి లోన్ అగేన్స్ట్గా ఉంటుంది, అది ఆస్తి అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అలా కాకుండా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, మనం పెట్టినటువంటి పెట్టుబడి నుంచి నెక్స్ట్ లెవెల్ నుంచే మనకి ఇన్కమ్ వస్తుందా లేదా అనేటువంటి చూసుకోగలగాలి. సో ఆ పాయింట్కి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా, అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా, ఇన్ఫ్యాక్ట్ మనం సంపద తాలూకా క్యాంపెయిన్స్ కూడా చూసుకుంటే అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, అన్రిజిస్టర్డ్ ఎంటిటీస్ వద్దు అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. సో ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకొని, నేను బ్యాంక్ వాడికి ఇస్తున్నాను, వాడు 6% ఇస్తున్నాడు అని ఏడవడం బదులు, ఓకే నేను సరైనటువంటి పెట్టుబడి నిర్ణయం తీసుకుంటున్నాను, దీనివల్ల నాకు ఆస్తి అనేటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది, నెక్స్ట్ 10 ఏళ్లలోని 20 ఏళ్లలోని అనేక రెట్లు వృద్ధి చెందుతుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా రెగ్యులర్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మనం చూసుకోగలగాలి. రియల్ ఎస్టేట్లో అయితే రెంటల్స్ ఉన్నాయి, స్టాక్స్లో అయితే కనుక డివిడెండ్స్ కావచ్చు, ఇంకా మిగతా ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయి, అడ్వాన్స్ బయింగ్, అడ్వాన్స్ సెల్లింగ్, ఇలాంటివి అనేక రకాలుగా ఉన్నాయి. ఈవెన్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా, ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బంగారం షాప్ వాడికి డబ్బులు వస్తాయి, డబ్బులు ఊరికనే రావు. ఎవరికి రావు? బంగారం షాప్ వాడికి ఊరికనే రావు అనేటప్పుడు ఇలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ వాళ్ళు వాడుతున్నారు. వాడేటప్పుడు ఏంటి అంటే, ఓకే బంగారాన్ని ఫిజికల్గా కొనుక్కుంటాం, ఫిజికల్గా కొనుక్కుంటే మనకేమీ రావట్లేదు అనేటువంటి విషయం ప్రేక్షకులు అనేటువంటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక సావరిన్ గోల్డ్ బాండ్లో పెడితే కనీసం 2.5% పర్ యానం. మనం డబ్బులు దాచుకుంటే ఆర్బీఐ వాళ్ళు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? సో ఆ టైప్ ఆఫ్ స్కీమ్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి ఫైనాన్షియల్ లిటరసీ పెరుగుతూ ఉంటే కనుక, మెయిన్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ అయితే ప్రతి ఒక్కళ్ళు రిచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శాలరీ కోసం పనిచేస్తే గొప్పవాళ్ళు గారు, బ్యాంకుల్లో డబ్బులు దాస్తే కనుక ధనవంతులు అవరు.